లక్ష్మీ పడాల కేసు ఎక్కడి వరకు వచ్చింది? దాని తర్వాత లక్ష్మీ పడాల రీసెంట్‌గా ఒక టీవీ ఛానెల్‌లో గూడా మాట్లాడుతూ నన్ను శేఖర్ భాష వాడుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, నేను కంప్లెయింట్ ఇస్తాను అండ్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది, వదిలేది లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున తను యాక్చువల్లీ తన ఫేస్ ఎవరికీ తెలియకపోవచ్చు, అంటే మీడియా ముందుకు పెట్టకపోవచ్చు, బట్ మీరు అది రివీల్ చేశారు. ఫైనల్లీ వి నో హర్. బట్ ఏంటంటే ఆ కేసు వరకు ఏంటి పరిస్థితి? మీకు గుర్తుందా ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చింది? షీస్ బీ లైక్ ఒక 3-4 మంత్స్ బ్యాక్, ఒక 3 మంత్స్ అనుకోండి. కాదు అంతకు ముందే వచ్చింది ఆవిడ, మీకు గుర్తుంటే. అంటే రీసెంట్ గా తన గురించి బయటకు వచ్చింది మాత్రం మీడియా ముందుకు ఎప్పుడు బయటకు వచ్చింది నేను చెప్తా. ఎప్పుడంటే ఒక ఇంటర్వ్యూలో లావణ్య గురించి నేను ఫ్యాక్ట్స్ అన్ని బయట పెడుతున్నప్పుడు ఆవిడ దిలీప్ సుంకర అవతల పక్క లైన్లో ఉన్నప్పుడు దిలీప్ సుంకర పక్కనే ఈవిడుంది. కామనర్ లైబ్రరీ అనే ఛానల్లో కూడా ఉంటుంది, ఐ థింక్ సో, అది ఉండాలి తెలీదు. బట్ ఆవిడ ఈయన పక్కన దిలీప్ సుంకర పక్కనే కూర్చొని మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఇంకా చెప్తుంది అనమాట, నేను ఒక రిలేషన్లో ఉన్నాను, ఆ రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇట్లా అన్యాయం జరిగితే శేఖర్ భాషను సంప్రదించాను. ఇప్పుడంటే శేఖర్ భాష ఈవిడ రిలేషన్లో ఉన్నప్పుడు, లేకపోతే ఈవిడ చిన్నప్పుడు శేఖర్ భాష ఈ లాయర్ పనిలో లేకపోతే ఈ సమాజ సేవలో ఏమేం చేయలేదు కదా. సంప్రదించడానికి నేనేవాడిని, ఆవిడ రావడానికి నేనేవాడిని అసలు. సో ఆవిడ వచ్చింది ఎట్లా, మా వెబ్ సిరీస్లో ఒక హీరో ఉంటే ఆ హీరోతో వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని వీడియోలు ఏవో కలెక్ట్ చేసుకొని అవి పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తే అది ఎస్ఆర్ నగర్ కేసులో కేసు అయ్యి ఆవిడని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, ఎలాగైతే లావణ్యని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు సికింద్రాబాద్లో, అదే టైప్లో ఈవెంట్ కూడా పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి తీసుకెళ్ళి బెయిల్ మీద బెయిల్ మీద బయట ఉంది ఆవిడ. ఓకే, బెయిల్ మీద బయట ఉంది. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మారరు, ఇదే పనులు చేస్తుంటారు. ఈవిడ ఎట్లా అయితే మళ్ళీ డ్రగ్స్ కంటిన్యూ చేస్తుందో ఆవిడ అట్లాగే హనీ ట్రాప్లు కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. సో ఇవి మాకు తెలియదు, అలా వెబ్ సిరీస్లో వచ్చింది తప్ప ఈవిడ బయటకు వచ్చి ఏం చెప్తుంది, నేను ఒక అబ్బాయిని ప్రేమించి అబ్బాయి మీద కేసు పెట్టానని. ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారు కానీ కేసు పెడతారా? సరే, అది అడగరు మన మీడియా సోదరులు. ఫస్ట్ ప్రేమించాను అని మొదలెడుతుంది. కాదు, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది. ఈ లక్ష్మీ పడాల అలియాస్ లక్కీనారాయణ అనే ఆవిడకి ఒరిస్సా వాస్తవ్యుడు ఒర్రె నరేష్ అనే వ్యక్తితో పెళ్ళయింది. ఆ రోజున ఎప్పుడైతే బయటకు వచ్చి పెద్ద రచ్చ చేసి ఇదంతా చెప్తుంది వీడు అట్లా అంటే, అవునా ఇదిగోండి ఆవిడ పెళ్లి ఫోటో. బయట అందరికీ పెళ్లి కాలేదు, నేను ఒక రిలేషన్లో ఉంటే ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు, ఆ అబ్బాయి నన్ను మోసం చేస్తే నేను అబ్బాయి మీద కేసు పెట్టాను. తెలుసా మీకు? మొగుడిని మోసం చేసి బయటకు వచ్చి మొగుడి మీద కేసు పెట్టింది. ఏమని? వీడు నన్ను అదే వరకట్న వేధింపులు 498 16 మంది మీద పెట్టింది. 16 మంది మీద. మగాళ్ళైనా ఎలా మోసపోయారు? వాళ్ళు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఆయనే కదా. సో తర్వాత ఈవిడికి సంబంధించిన తెలిసి వాళ్ళు గొడవ అయింది. తర్వాత కాకినాడలో ఒకటి అది కూడా పెళ్లి చేసుకుంది. అప్పుడు ఒర్రె లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ కాస్త ఒర్రె లక్ష్మీనారాయణ, ఎందుకంటే వాళ్ళ ఆయన ఇంటి పేరు ఒర్రె కాబట్టి. అది ఆ పెట్టి కేసు పెట్టేసి వాళ్ళు ఆయన అబార్షన్ కూడా చెప్పించాడు బలవంతంగా అని పెట్టి సంవత్సరం తిరగకుండా ఇంకోటి పెళ్లి చేసుకుంది. అప్పుడు కొత్త కోట లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మి కాస్త ఒర్రె లక్ష్మీనారాయణ అయింది, ఒర్రె లక్ష్మీనారాయణ కాస్త కొత్త కోట లక్ష్మీనారాయణ అయింది. సో అదేం చెప్పకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మెల్లగా ఎఫ్ఐఆర్ అంతా చేసిన తర్వాత వాళ్ళు లబోదిబ్బమన్నారు. ఇదేంటిది, ఆల్రెడీ ఈవిడికి పెళ్ళైంది కదా, ఇదేంటిది అంటే, సార్ నా మొగుడు నపుంసకుడు సార్, అందుకని. వాట్ ఈస్ నపుంసకుడు? నపుంసకుడు ఈజ్ ఇంపార్టెంట్. వాట్ అంటే సంసారం చేయడానికి పనికిరాని మగవాడు. ఓకే, సో కాబట్టి ఓకే సంసారం చేయడానికి పనికిరాడు కాబట్టి నేను వేరే వాడిని చూసుకున్నాను. ఓకే, విడాకులు తీసుకున్నావా? లేదు. కోర్టులో కేసు పెట్టాను. ఏం పెట్టావు? నపుంసకుడని పెట్టాను. ఏం పెట్టావు? 498 పెట్టు. అంటే వరకట్న వేధింపులు, అలాగే అబార్షన్. టక్కమని, అవునమ్మా నపుంసకుడు అన్నావు కదా, మరి అబార్షన్ ఎట్లా చేయించాడు నీకు? సమాధానం లేదు. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఈ అబ్బాయి మీద, ఈ అబ్బాయి ఊటీకి తీసుకెళ్ళాడు, కొడైకెనాల్కి తీసుకెళ్ళాడు. ఇలా తీసుకెళ్ళిన ప్రతి చోట వీడి మీద అత్యాచారం చేశాడు పాపం. ఫస్ట్ ఒక చోట జరిగినప్పుడు మళ్ళీ రెండో చోటకి మళ్ళీ అత్యాచారానికి ఎందుకు వెళ్తారు? సో ఇలా చాలా చోట్ల వీడి మీద పాపం అనేక రకాల మైసూరు, ఊటీ, కొడైకెనాల్ రకరకాల చోట్లకి తీసుకెళ్ళి ఇతను అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నట్టు, పెళ్లి కూడా చేసుకున్నాడు. మేము పలానా టైంలో పలానా డేట్లో పెళ్లి చేసుకున్నాం. ఇవన్నీ కవరప్ చేసేసి నన్ను వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు. నిజంగా నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు నీ మొగుడిని మోసం చేస్తున్నావు, రెండో మొగుడిని మోసం చేస్తున్నావు. ఇలా మోసం చేశాడని చెప్పి ఈ ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి, ఆ కంప్లైంట్ పెట్టి తర్వాత ఆయన నన్ను మోసం చేశాడు, ఆయన పెళ్లి చేసుకున్నాను. పెళ్ళ ఆయన ఈవిని పెళ్లి చేసుకుంటానన్నట్ట. ఎంతమంది పెళ్లి చేసుకుంటారు ఈవిని? ఈవిడ ఎంతమందిని పెళ్లి చేసుకుంటుంది? చెప్పడానికైనా సెన్స్ ఉండాలి. ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఆడుకుతుంది అన్యాయం అయిపోయిందంటే చెప్పమ్మా. మన సోదరుడు ఏం అడగడు,
మైక్ పెట్టి నువ్వు చెప్పమ్మా అంత అన్యాయం జరిగిందమ్మా అవునమ్మా మీకు పెళ్లి జరిగిందా అని ఒక్క మాట అడగని దమ్ము ఉంటానండి నేను చెప్పను వాళ్ళు చెప్పేది మనం వినాలి గట్టిగా ఇంకోటి అడిగితే ఇంటర్వ్యూ అయిపోయిందండి వెళ్ళిపోండి అంటారు నేను మళ్ళీ అదే క్వశ్చన్ వస్తున్నాను ఫైనల్ గా ఆ అమ్మాయికి సంబంధించి ఆ కేసు ఏమైంది ఏమైంది ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా ఎఫ్ఐఆర్ అయింది ఈ గ్యాప్ లో లక్ష్మీ పడాలతో ఇష్యూలో ఉన్నప్పుడే లావణ్య బయటికి రావడం జరిగింది అండ్ లావణ్య అండ్ లక్ష్మీ పడాల కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరిగింది ఎస్ ఎస్ అయితే ఆ గ్యాప్ లో ఆ మధ్యలో కొన్ని మాటలు వచ్చాయి ఏమొచ్చాయి బైసెక్షువల్ అని మీరు అంత మీరు మీ చలవ అవన్నీ కూడా దాచాలు ఏంటంటే అంతే సో అంటే ఏ ఛానల్ మేమెవరూ కావాలని పుట్టగించాం కదా అవునవును See, మాకేమైనా తెలుసా పోనీ తెలియనప్పుడు ఎందుకు రాస్తారండి దట్స్ వాట్ కాదు తెలియనప్పుడు రాయకూడదు ఒక ఆధారమైన చూపించి మాట్లాడాలి క్వశ్చన్ మార్క్ వేసాం అక్కడ తప్పు పులి స్టాప్ కాదు అది క్వశ్చన్ మార్క్ నేను వేసాం కూడా మీ గురించి ఏదైనా చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేస్తే ఒప్పుకుంటారు మీరు. ఎందుకు నా మీద ఆల్రెడీ వచ్చాయి కానీ అక్కడ క్వశ్చన్ మార్క్ వేసేస్తే సరిపోద్దా చెప్పండి సో అదే ఆ సినిమా పేరు గుర్తురాట్లేదు నాకు ఏంటది సంజయ్ దత్ మీద రాస్తే లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్ ఫస్ట్ చెప్పండి యా బైసెక్షువల్ అని మీరు ఆ ఎస్పీతో సంథింగ్ ఎవరైతే ఉన్నారో డీజీపీ ఆర్ ఎల్స్ లైక్ ఎక్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ పర్సన్ గురించి వచ్చింది కాబట్టి అతనితో కూడా మీరు అండ్ అదే ఎస్పీతో మీరు కూడా ఉన్నారని ఓకే ఇది కూడా నాకు ఆరోపణలు వచ్చాయండి మీకు మీరు చెప్తారు దాని గురించి వాట్ అబౌట్ మీ 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 ఎవరే ఎలా ఉంది చెప్పండి అసలు అతను ఎవరు కూడా నాకు తెలియదు ఫస్ట్ కదా కాదు నేను అడిగినప్పుడు నోరుంది కదా నేను ఏమైనా అడిగేయచ్చు కదా ఆ అమ్మాయి చేసిన ఆరోపణలే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగాను ఇక్కడ నా పర్సనల్ థింగ్స్ నాకు కూడా వచ్చాడండి నాకు కూడా వచ్చి నాకు మీ గురించి చెప్పాడండి హూస్ దట్ ఫెలో ఎందుకు మీకు పేరు కూడా కావాలా నేను ఇక్కడ డైరెక్ట్ గా పేరు తీసి మాట్లాడుతున్నా యా ఓకే తన పేరు సుబ్బారావు తీసి మాట్లాడా సుబ్బారావు అని ఒకటి వచ్చాడు హూ సుబ్బారావు అదే అండి యాక్చువల్లీ మా తాతయ్య పేరు సుబ్బారావు అండ్ హీస్ ఆల్సో ఎక్స్పైర్డ్ ఓకే మంచిది ఒక సుబ్బారావు అనే వ్యక్తి వచ్చాడండి మీకు ఇట్లాగే ఏ ఎస్పీతో అయితే మీరు చెప్పారో ఆ ఎస్పీతోనే మీకు సంబంధం ఉందని మీరు కూడా బైసెక్షువల్ అని చెప్పాడండి అప్పుడు ఏమడుగుతారు మీరు ఇప్పుడు దీని మీద టైటిల్ పెట్టేసి ఇప్పుడు రాధా బైసెక్షువల్ అని చెప్పి మీరు వేస్తారా మీ ఛానల్లో తీసుకునేది ముందు కాదు మేమేంటంటే గోడకి గుళ్ళో ఒక గంటలాగా ఏదైనా రాసుకోవచ్చు అని వేస్తారు మీరు విచ్ ఇస్ రాంగ్ శేఖర్ ప్లీజ్ అక్కడ క్వశ్చన్ మార్క్ వేసి నేను అందుకే దానికి ఈరోజు క్లారిటీ ఇచ్చి అదే ఇప్పుడు ఇదే టైటిల్ మీకు పెట్టి క్వశ్చన్ మార్క్ వేస్తే మీరు ఒప్పుకుంటారా నేను ఏమంటున్నా సరే నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా నేను ఇప్పుడు నేనే వేసానని మీరు అంటున్నారు నేనే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే మీరు ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు మీరు అడిగారు చెప్తున్నా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను నేను అంతే